హలో గైస్, రీసెంట్గా జరిగిన ఈ భయంకరమైన యాక్సిడెంట్ వీడియో మీలో చాలామంది చూసే ఉంటారు. ఈ యాక్సిడెంట్ గురించి కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది దీన్ని మర్డర్ అంటుంటే, కొంతమంది చనిపోయిన వ్యక్తి గురించి చాలా హేళనగా మాట్లాడుతున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీంట్లో ఎవరి తప్పు ఎంత ఉంది, అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా తప్పించుకోవాలనే దాని మీద ఒక 5 to 6 minutes పాటు క్లియర్గా మాట్లాడతాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక BMW కార్ కీసర టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టడానికి టోల్ ప్లాజా దగ్గర ఆగింది. సో దీని ముందు వైపు ఇంకా చాలా కార్లు ఆగున్నాయి. దానివల్ల ఈ కార్ ఆగాల్సి వచ్చింది. సో అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక ఫ్లై యాష్ క్యారీ చేస్తున్న ఒక భారీ ట్రక్. ఫ్లై యాష్ అంటే దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో ఆ సిమెంట్ లారీ దాదాపుగా 40 నుంచి 50 టన్నుల వరకు బరువు ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సడన్ గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి సో ఆ కార్లని తప్పించబోయి మధ్యలో ఉండే డివైడర్ని కొట్టేసింది. ఆ డివైడర్ని కొట్టిన వెంటనే సడన్ గా ఆ లారీ తిరగబడిపోయింది. ఆ తిరగబడడంతో పక్కనే ఉన్న BMW కార్ మీద వెంటనే వాలిపోయింది. సో 40-50 టన్నుల బరువు ఉండే లారీ అంటే ఇంక మీకు చెప్పాల్సిన పని లేదు. కార్ మొత్తం అక్కడే స్పాట్ లో నుజ్జు అయిపోయింది. సో యాక్సిడెంట్ జరిగిన టైంలో ఆ కార్ లో ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారని ఎవరికి డీటెయిల్స్ అయితే తెలియదు. సో తర్వాత భారీ క్రేన్ ని తీసుకొచ్చి ఆ BMW కార్ని బయటికి లాగిన తర్వాత సో ఆ కార్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అనే విషయం క్లియర్ గా తెలిసింది. సో ఆ కార్ లో హైదరాబాద్ చెందిన ఒక హైకోర్టు లాయర్ స్పాట్ లో చనిపోయారు. సో కార్ లో ఆయన ఒకటే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారంట. అండ్ ఆ కార్ని కూడా రీసెంట్ గానే పర్చేస్ చేశారు. అండ్ ఆయన కార్ని సేఫ్టీ పర్పస్ కోసమే కొన్నారంట. సో చూసారుగా, సేఫ్టీ పర్పస్ కోసం కొన్న కార్లో విధి ఎలా నాటకం ఆడిందో. సో ఇదనమాట యాక్చువల్గా జరిగింది. అండ్ ప్రిసైజ్గా చెప్పుకుంటే, మరి సుత్తి కొట్టకుండా ప్రిసైజ్గా చెప్పుకుంటే జరిగింది అయితే ఇంతే. ఈ యాక్సిడెంట్లో మెయిన్ తప్పు నాకు లారీ డ్రైవర్దే అనిపిస్తుంది. ఎందుకంటే అదొక హెవీ ట్రక్ అనమాట. సో ఆ హెవీ ట్రక్ని డ్రైవ్ చేయాలంటే ఆ లారీ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్తో పాటు చాలా స్కిల్ కూడా ఉండాలి. సో ఆ ట్రక్ అనేది ఆల్మోస్ట్ మనకి 40 నుంచి 50 టన్నుల వరకు బరువు ఉంటుంది. అంటే దాదాపుగా 40,000 కిలోల నుంచి 50,000 కిలోల వరకు బరువు ఉంటుంది. సో అలాంటి లారీని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. టోల్ ప్లాజా ముందుందని తెలిసి కూడా అతను అంత స్పీడ్లో రావాల్సిన అవసరం ఏమొచ్చింది. సో ఆ టోల్ ప్లాజా దగ్గర రాగానే అతను సడన్ బ్రేక్స్ అప్లై చేశానని చెప్పాడు. సడన్ బ్రేక్స్ అప్లై చేసిన వెంటనే బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల సో అతనికి లారీ కంట్రోల్ అవ్వలేదని కూడా చెప్పాడు. సో ఆ లారీ కంట్రోల్ అవ్వక పక్కన ఉండే కార్ల మీదకి ఎక్కడ ఎక్కిచ్చేస్తారన్న భయపడి మధ్యలో ఉండే డివైడర్ని కొట్టేశాడు. సో డివైడర్ని కొట్టగానే లారీ అనేది వాలిపోయింది అనమాట. సో ఇక్కడ అతని తప్పు క్లియర్గా కనిపిస్తుంది. సో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అంటే అతను ముందే చెక్ చేసుకోవాలి కదా. సో అంత హెవీ లారీ నువ్వు హైవే మీద తీసుకొస్తున్నప్పుడు దాన్ని క్లియర్గా చెక్ చేసుకోవాలి కదా. సో అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా, బ్రేకింగ్ కానీ, యాక్సలరేషన్ కానీ, ఈవెన్ సస్పెన్షన్ కానీ, టైర్లు కానీ, ఇవన్నీ ఎలాగున్నాయో వాళ్ళు ముందే క్లియర్గా చెక్ చేసుకోవాలి కదా. సో అతను చెప్పిన రీజన్ అయితే చాలా సిల్లీగా అనిపించింది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ఈ హెవీ లారీస్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ లారీస్ కూడా మీరు గమనిస్తే ఇవి చాలా హైట్ గా ఉంటాయి అనమాట. సో అలా హైట్ గా ఉండే లారీస్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా హైట్ లో ఉంటుంది. దీనివల్ల వీటికి గ్రావిటీ ఇన్ ద సెన్స్ రోడ్ గ్రిప్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో దానివల్ల సడన్ బ్రేక్ వేసినా కానీ, లేకపోతే ఏదైనా అడ్డం వచ్చినా కానీ, లేకపోతే కొంచెం స్పీడ్ వెళ్ళినా కానీ ఇవి తిరగబడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వీటిని డ్రైవ్ చేయడానికి చాలా స్కిల్ఫుల్ డ్రైవర్లు కావాలి. దాంతోపాటు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. బట్ నాకు తెలిసినంతవరకు ఆ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ రెండు లేనట్టు అనిపిస్తుంది. సో ఇదొక పాయింట్. దీన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఆ టోల్ ప్లాజా. సో టోల్ ప్లాజాలో ఈ కార్ ముందు ఇంకో కార్ ఆగుంది. జస్ట్ టోల్ ప్లాజా దగ్గర మనం ఆగినప్పుడు ఆ టైమింగ్ ఎంతో పెట్టారు కదా, 4 seconds 5 seconds పెట్టారు కదా. సో ఆ 4 seconds 5 seconds లోపల కార్ అనేది మీకు పాస్ అవ్వకుంటే, టోల్ ప్లాజాలో ఆ స్కానింగ్ అనేది వర్క్ అవ్వకుండా ఉంటే మీరు క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడ ఏమైందంటే అక్కడ ఆ స్కాన్ చేసే ఇది పనిచేయలేదు, మిషన్ పనిచేయలేదు. దానికోసం వాళ్ళు ఆ కార్లని చాలాసేపు ఆపేసి ఉంచారు. దాన్ని ఆపేసించడం వల్ల ఈ BMW కార్ ముందుండే ఇంకో కార్ పర్సన్ దిగి ఆ టోల్ ప్లాజా సిబ్బందితో గొడవ కూడా పెట్టుకున్నారంట. బట్ ఇవన్నీ మనకి అక్కడక్కడ చెప్పలేదు. దానివల్లే BMW కార్ అంతసేపు ఆగాల్సి వచ్చింది, లేకపోతే ఎప్పుడో పాస్ అయిపోయి ఉండేది. సో ఇక్కడ టోల్ ప్లాజా వాళ్ళ నిర్లక్ష్యం కూడా చాలా కనిపిస్తుంది. సో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. సో ఇలాంటివన్నీ క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొంతమంది ఇది అసలు యాక్సిడెంటే కాదు, ఇది పక్కా ప్లానింగ్తో చేసిన ఒక మర్డర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. బట్ అంత ఈజీ అయితే కాదు, ఇదేమి హాలీవుడ్ సినిమా కాదు. సో అంత పక్కా ప్లానింగ్తో చేయడానికి. బట్ అలా అని నేను ఛాన్స్ కూడా లేదు అని చెప్పలేను. బట్ అంత పక్కా ప్లానింగ్తో చేయడం అయితే అంత ఈజీ కాదు. సో అదైతే పక్కన పెట్టేసేయండి, దాని గురించి పోలీసులు చూసుకుంటారు. అనవసరంగా దాని గురించి మాట్లాడకండి. అండ్ ఇంకొంతమంది అయితే చాలా హేళనగా మాట్లాడారు గైస్. నాకు అది చాలా బాధగా అనిపించింది. ఈ వీడియో నేను మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దాని కింద కమెంట్స్లో చాలా మంది
ఆయన లాయర్, ఎన్ని మోసాలు చేస్తుంటారో, ఎన్ని మోసాలు చేస్తే ఆ BMW కారు కొనరు అని చెప్పి పిచ్చి పిచ్చి కమెంట్స్ అన్ని పెట్టారు. అది కరెక్ట్ కాదు. సో ఒక అన్నోన్ పర్సన్, ఆయన మనకు అసలు ఏం చేస్తారో కూడా తెలియదు చాలా మందికి. ఆయన ఆ డబ్బులు ఎలా సంపాదించో తెలియదు. సో వాళ్ళ పెద్దలు కూడా సంపాదించవచ్చు కదా డబ్బులు. సో దాంతో ఆయన BMW కారు కొనుక్కోవచ్చు కదా. ఆయన ఎంతమంది సాయం చేశాడో మనకు తెలియదు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంతకంటే పెద్ద పెద్ద స్కాములు, దారుణాలు చేసిన వాళ్ళు కూడా హెలికాప్టర్లు, షిప్లో తిరుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఏమనుకోవాలి? సో వాళ్ళకు కూడా ఇలాంటి చావు వస్తే దానికి కూడా అదే కారణం అనుకోవాలా? సో అలాంటిదంతా ఏముండదు గైస్, విధి రాసిన స్క్రిప్ట్ అంతే ఇది. సో దాని గురించి అనవసరంగా మాట్లాడొద్దు, అనవసరంగా మాట్లాడి దిగజారిపోవద్దు అనమాట. సో అది కరెక్ట్ కాదు అసలు. ఇలాంటి యాక్సిడెంట్స్లో తప్పించుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గైస్, ఎందుకంటే ఇలాంటివి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. బట్ టోల్ ప్లాజాల దగ్గర ఆగినప్పుడు మాత్రం మీరు ముందు వైపు కన్నా కూడా వెనుక వైపు ఎక్కువ జాగ్రత్తగా గమనించుకోండి. IRV మిర్రర్లో కానీ అండ్ ORV మిర్రర్స్లో కానీ క్లియర్గా బ్యాక్ సైడ్ ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఎంత స్పీడ్లో వస్తున్నాయి అనేది క్లియర్గా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మనకు ఆ టోల్ ప్లాజాల దగ్గర చాలా లారీలు ఇలాగా విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తుంటారు అనమాట. ఈవెన్ లారీలనే కాదు, కొంతమంది కార్ డ్రైవర్స్, వేరే వేరే వెహికల్ డ్రైవర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో వెనుక వైపు మనం క్లియర్గా గమనించుకుంటూ ఉంటే, సో ముందు వైపు మనకి చిన్న వెహికల్ ఉందనుకోండి, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం అనుకోండి, వెనక వైపు వచ్చే వెహికల్ నుండి తప్పించుకోవచ్చు. 100% యాక్యురేట్గా తప్పించుకుంటామని అయితే నేను చెప్పలేను, బట్ కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎంతో కొంత ఛాన్స్ చాలు కదా మనకి తప్పించుకోవడానికి. సో ఈసారి నుంచి టోల్ ప్లాజాల దగ్గర ఆగేటప్పుడు ఖచ్చితంగా వెనక వైపు గమనించడం మాత్రం మర్చిపోద్దు గైస్. ఫైనలీ విధి ఆడిన వింత నాటకం. సో ఆ లాయర్ ఫ్యామిలీలో కోవిడ్ టైం అప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. నెక్స్ట్ ఆయన కొడుకు కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయాడని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఆయన కూడా చనిపోయాడు. విధి రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటుందో చూసారుగా. సో చావు అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో మనం అయితే చెప్పలేము. సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతకండి అండ్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటూ దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోండి.